హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్పెషల్ ఫేమస్ పచ్చి రొయ్యల గోంగూర రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. పచ్చి రొయ్యల కర్రీ అంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. దానికి గోంగూర యాడ్ చేసి వండడం వల్ల టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందన్నమాట. సో ఇంత టేస్టీ అండ్ యమ్మీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. ముందుగా 1/2 కేజీ వరకు పచ్చిరొయ్యలు తీసుకొని పచ్చిరొయ్యలకున్న తల తోకను తీసేసి ఇందులో పసుపు ఉప్పు వేసుకుని వాటర్తో 4-5 టైమ్స్ వరకు బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇలా క్లీన్ చేసి పెట్టిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు, 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడిని వేసుకొని పచ్చిరొయ్యలకి బాగా పట్టేటట్టుగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ 1/2 కేజీ పచ్చిరొయ్యలకు 2 పెద్ద కట్టలు గోంగూర అనేది సరిపోతుందన్నమాట. ఇలా ఆకులు మొత్తం బాగా తుంచేసుకొని వాటర్తో 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెని పెట్టి ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర ఆకులను కూడా ఈ గిన్నెలో వేసేసుకొని వాటర్ ఎక్కువగా వేయకుండా, ఆల్రెడీ గోంగూరలో వాటర్ ఉంటుంది కాబట్టి 1/2 కప్పు వరకు వాటర్ వేసుకొని మూత పెట్టేసి మంటను మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి. గోంగూర అనేది చాలా తొందరగా ఉడికిపోతుంది కాబట్టి చూడండి, గోంగూర అనేది ఉడికిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని గిన్నె అనేది పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు గోంగూరని మెత్తగా అయ్యేంత వరకు కూడా గరిటెతో ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. చూడండి, గోంగూర అనేది మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయిని పెట్టి ఇందులోకి 1/2 కప్పు వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి. వేడయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 2-3 కరివేపాకు రెమ్మలు, 5-6 వరకు పచ్చిమిర్చిని వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 ఉల్లిపాయలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టమాటోను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పును వేసుకొని ఒకసారి బాగా కలిపేసి మంటను మీడియంలో ఉంచి 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే టమాటో ముక్కలు అనేవి చాలా తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. చూడండి, టమాటోలు అనేవి బాగా ఉడికిపోయాయి కదా. ఒకసారి దీన్ని గడ్డతో కలిపేసుకొని ఇందులోకి ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చిరొయ్యల మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి. నిమిషం పాటు రొయ్యల్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపుని వేసుకొని ఈ పసుపు మొత్తం కూడా రొయ్యలకి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలండి. ఆల్రెడీ పచ్చి రొయ్యల్ని పసుపు ఉప్పు వేసి క్లీన్ చేసుకొని మిరియాల పొడి అలాగే ఉప్పుని యాడ్ చేసాం కాబట్టి పెద్దగా నీచు వాసన అనేది రాదు. అలాగే ముందుగానే ఆయిల్లో పచ్చి రొయ్యల్ని ఫ్రై చేయవలసిన పని కూడా లేదండి. ఇవి ఇలా మగ్గుతూ ఉన్నప్పుడు మంటను మీడియంలోనే పెట్టేసి మూత అనేది పెట్టేసి 3 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి. చూడండి, 3 నిమిషాల తర్వాత ఉల్లిపాయలు అనేవి ఇలా బాగా మెత్తబడి గ్రేవీలాగా వచ్చిన తర్వాత చివరగా ఇందులోకి కారం అనేది యాడ్ చేసుకోవాలి. రొయ్యల కర్రీకి అనేది కారం బాగా ఎక్కువగా పడుతుందండి. నాకైతే ఇక్కడ 7 టేబుల్ స్పూన్ వరకు కారం అనేది పట్టింది. నాన్ వెజ్ ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నా కూడా కారం ఎక్కువగా వేసుకుంటేనే దాని టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువగా వేసుకోవద్దండి. ఆల్రెడీ పచ్చిరొయ్యలు అనేవి బాగా ఉడికిపోయాయి కాబట్టి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి కొద్దిగా ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఈ రొయ్యల కర్రీ మరింత టేస్టీగా రావాలి అంటే గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. ముందుగా ఒక మిక్సీ జార్ను తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, అన్నీ కూడా 2 చొప్పున దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ అనేది ఉడికిపోతుందండి. చూడండి, ఆయిల్ అనేది ఇలా బాగా పైకి తేలింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం కూడా బాగా కలిపేసుకొని మళ్ళీ మంటను మీడియంలోనే ఉంచుకొని ఒక 3 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకోవడం వల్ల ఈ మసాలా స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. చూడండి, 3 నిమిషాల తర్వాత ఈ
కర్రీ అనేది బాగా మగ్గిపోయింది. చివరిగా మనం కుక్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా గోంగూర వేసిన తర్వాత కర్రీ మొత్తానికి కూడా బాగా కలిసేటట్టుగా గోంగూర మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి. గోంగూర మొత్తం బాగా కలిసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకుంటే సరిపోతుందండి. గోంగూర మొత్తం కూడా రొయ్యలకి అలాగే కర్రీకి పట్టాలి కాబట్టి. చూడండి, చివరిగా కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇందులోకి కొద్దిగా కొత్తిమీర అనేది జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ అండ్ యమ్మీగా ఉంటుంది. ఈ గోంగూర పచ్చడి రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ఖచ్చితంగా మీ ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుందన్నమాట. అంత యమ్మీగా టేస్టీగా ఉంటుంది. ఇలా వేడివేడిగా పచ్చిరొయ్యలు గోంగూర రెసిపీని ప్రిపేర్ చేసుకుని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుని తింటూ ఉంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.